గంజాయి రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 6 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం ఎస్పీ కిరణ్ కారే మీడియా సమావేశం నిర్వహించి గంజాయి రవాణా చేస్తున్న ముఠా వివరాలు వెల్లడించారు. శనివారం ఉదయం 7 గంటలకు గంజాయి రవాణా చేస్తున్నారన్న సమాచారం తెలిసిందన్నారు. దీంతో గన్పూర్ ఎస్ఐ సాంబమూర్తి అలర్ట్ చేసి ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలని ఆదేశాలివ్వగా తన సిబ్బందితో కలిసి గాంధీనగర్ క్రాస్ రోడ్ వద్దకు వెళ్లి వాహనాల తనిఖీ చేస్తుండగా 2 వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో కనబడ్డారన్నారు. కాగా వారిని కస్టడీలోకి తీసుకుని విచారించగా వారి వద్ద ఉన్న బ్యాగులో దాదాపు 1/2 కేజీ గంజాయి కనిపించగా వెంటనే వారిని అదుపులోకి తీసుకుని విచారించామన్నారు. కాగా వారు నివాసం ఉంటున్న అద్దె గది గాంధీనగర్ క్రాస్కి వెళ్లి తనిఖీలు చేపట్టగా దాచిపెట్టిన మరో 5.5 కేజీల గంజాయితో పాటు మరో నిందితుడిని అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. 6 కేజీల గంజాయి పట్టుకోవడంలో ఉత్తమ విధులు నిర్వర్తించిన భూపాలపల్లి డీఎస్పీ సంపత్రావు, చిట్టాల సిఐ మల్లేష్ మరియు గన్పూర్ ఎస్ఐ సాంబమూర్తిని అలాగే సిబ్బందిని ఎస్పీ కిరణ్ కారే ప్రత్యేకంగా అభినందించి రివార్డ్ ప్రకటించారు. లాస్ట్ కొన్ని డేస్ నుంచి భూపాలపల్లి డిస్ట్రిక్ట్లో మా పోలీస్ తరఫున ఒక స్పెషల్ డ్రైవ్ అగెన్స్ట్ గాంజా నడుస్తుంది. సో దాంట్లో ఇప్పుడు ఈరోజు ఒక మేజర్ సక్సెస్ మాకు వచ్చింది. దాంట్లో ఈరోజు ఉదయంలో మార్నింగ్ 6 o'clock గాంధీనగర్ ఎక్స్ రోడ్ దగ్గర గన్పూర్ పిఎస్ లిమిట్లో ఒక ఇన్ఫర్మేషన్ మాకు వచ్చిన తర్వాత మేము రెండు పర్సన్స్కి అక్కడ పెట్టుకోవడం జరిగింది. దాంట్లో వారి దగ్గర టోటల్ 500 grams గాంజా దొరికింది. అది ఫర్దర్ ఇంట్రోగేషన్ చేసిన తర్వాత కొంచెం ముందు మాకు ఇంకా ఒక లీడ్ ఇవ్వడం జరిగింది. దాంట్లో మేము ఒక ఇల్లు సెర్చ్ చేసాం. ఆ ఇల్లులో కూడా ఇంకా 5.5 kg గాంజా మాకు దొరికింది. సో ఈ ఓవరాల్ ప్రొసీజర్లో టోటల్ 3 persons మాకు వీ హ్యావ్ అప్రెంటెడ్ టోటల్ 3 persons. ఆ పేరు ఉంది గణేష్ ఠాకూర్, సన్ ఆఫ్ నర్సయ్య, మింటూ కుమార్, తర్వాత చందన్ పాస్వాన్. ఈ 3 personsకి మేము అప్రెంట్ చేశారు. ఈ అందరూ ఉత్తరప్రదేశ్ నుంచి ఉన్నారు. ఇక్కడ లోకల్ రైస్ మిల్లో అది లేబర్ వర్క్గా పనిచేస్తున్నారు. సో లాస్ట్ జనవరి నుంచి ఇక్కడ ఉన్నారు. లాస్ట్ 6 months నుంచి ఈ యాక్టివిటీస్లో అది పార్టిసిపేట్ చేయడం జరిగింది. తర్వాత ఇంకా ఒక పెడ్లర్ ఉన్నారు, సప్లయర్స్. అది పేరు ప్రదీప్, రెసిడెన్స్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. అతను కూడా ఇప్పుడు ఎక్స్కౌంటింగ్లో ఉన్నారు. మేము ఒక టీం ఆల్రెడీ మేము ఈపీకి పంపడం జరిగింది. సో ఈ మొత్తం టీంలో ఇది మంచిగా ఒక 6 kg టోటల్ గాంజా మాకు దొరికింది. ఇది వన్ ఆఫ్ ద హైయెస్ట్ గాంజా రికవరీ ఉంది ఇప్పటి వరకు మా భూపాలపల్లి డిస్ట్రిక్ట్లో. సో ఇప్పుడు మేము ఆల్రెడీ ఇంట్రోగేషన్ కూడా నడుస్తుంది. దాంట్లో ఎవరెవరు గాంజా కన్స్యూమర్స్ ఉన్నారు అది కూడా మాకు ఇంకా కొత్త ఐడెంటిఫికేషన్ మాకు జరుగుతుంది. లాస్ట్ 7 days నుంచి ఒక స్పెషల్ డ్రైవ్లో మేము గాంజా కన్స్యూమర్స్కి కూడా ఐడెంటిఫై చేసాం. సో దాంట్లో అరౌండ్ 200 personsకి కూడా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. వారు సంబంధి ఇంట్రోగేషన్ రిపోర్ట్స్ కూడా మేము ఫామ్ చేసాం. సో ఒక ఇది స్పెషల్ డ్రైవ్ ఫర్ మేకింగ్ గాంజా ఫ్రీ భూపాలపల్లి అది మేము చేస్తున్నాము. ఈ మంచి వర్క్లో ఈ గుడ్ వర్క్ ఈ మొత్తం డిఎస్పీ భూపాలపల్లి సంపత్రావు ఆధ్వర్యంలో చేయడం జరిగింది. దాంట్లో సిఐ చిటియాల్, మల్లేష్, ఎస్ఐ గన్పూర్, సాంబమూర్తి, తర్వాత మా గన్పూర్ పోలీస్ స్టేషన్ నుంచి కానిస్టేబుల్స్ నేతాజీ అండ్ శ్రీనివాస్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో నేను అందరికీ ఆహ్వానం చేస్తాం, మీ దగ్గర ఏదైనా గాంజా గురించి ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, కన్సర్న్ ఎస్ఓజికి ఇవ్వండి. ఈ భూపాలపల్లికి మేము గాంజా ఫ్రీ భూపాలపల్లి చేయాలి, అది మేము ట్రైలో పార్టిసిపేట్ చేయాలి.